నిజామాబాద్ జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం ఇప్పుడు హాట్గా మారింది. పార్టీ అధికారంలో ఉండడంతో ఈ సీటు ఎలాగైనా దక్కించుకోవాలన్న తహతహ ఆశావాహుల్లో ఉంది. అందుకే డీసీసీ పదవి ఆశిస్తున్న వారి లిస్టు కూడా భారీగానే ఉంది. మొత్తం 18 మంది నిజామాబాద్ డీసీసీ పీఠంపై కన్నేశారు. లిస్టు భారీగా ఉంది. ఇందులో చాలామంది సీనియర్లు పదవిని ఆశిస్తున్నారు. దీంతో జిల్లాలోని బడా నాయకులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందట. ఇక బడా నేతల్లో తమ అనుచరుడికి దక్కించుకోవాలని ఎవరికి వారు పావులు కదుపుతున్నారట. ఆ బడా నేతలు ఎవరికి వారు ఈ పదవి అనుచరుడికి దక్కించుకోవాలని తనకున్న పలుకుబడిని వాడుకుంటున్నారట. అయితే ఈ పదవి బీసీలకు కేటాయించాలన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. గత అధ్యక్షుల నియామక విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి జిల్లా అధ్యక్ష పీఠం దక్కింది. అయితే ప్రస్తుతం బీసీకి కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి ఈ పదవి దక్కనుందన్న ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి, సీనియర్ నాయకులు మారా చంద్రమోహన్, వేణుగోపాల్ యాదవ్, ఆకుల లలిత, శేఖర్ గౌడ్లు డీసీసీ పీఠంపై కన్నేశారు. అయితే జిల్లాలో కీలకంగా ఉన్న నేతలు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికే దక్కనుందన్న ప్రచారం నడుస్తుంది. డీసీసీ పీఠం ఎలాగైనా దక్కించుకోవాలని నగేష్ రెడ్డి, మారా చంద్రమోహన్, ఆకుల లలిత, శేఖర్ గౌడ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆయన అనుచరుడు శేఖర్ గౌడ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక జిల్లాలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నగేష్ రెడ్డికి డీసీసీ పదవి ఇవ్వాలని ప్రెజర్ చేస్తున్నారట. ఇక ఓటింగ్ పరిశీలకుడి అభిప్రాయం ఎలా ఉన్నా బడా నేతల అండ ఆశీర్వాదం ఉన్న వారికే పదవి దక్కనుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే నగేష్ రెడ్డికి మెజారిటీ సభ్యులు సపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది. దాదాపు నగేష్ రెడ్డికి డీసీసీ పీఠం దక్కే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. సో డీసీసీ ప్రెసిడెంట్ పోస్టు నగేష్ రెడ్డికి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట నడుస్తుందా, లేదంటే సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పంతం నెగ్గనుందా చూడాలి మరి.